సిపిటి టాపిక్లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఈ టాపిక్ నుంచి వస్తుంది. ఆ టాపిక్ వచ్చేసి మనకి మార్స్ మైక్రోస్కోపిక్ సర్జరీ. మార్స్ మైక్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ టెక్నిక్ యూజ్డ్ టు ఎక్సైజ్ స్కిన్ క్యాన్సర్ లీజియన్స్ అండ్ ఈస్ కన్సిడర్డ్ హైలీ సక్సెస్ఫుల్. క్యాన్సర్ సెల్స్ కనుక మన స్కిన్ దగ్గర ఎక్కడైనా ఏదైనా పార్ట్లో ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి కంప్లీట్గా ఒక్క సెల్ కూడా లేకుండా ఆ క్యాన్సర్ సెల్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేసే వన్ ఆఫ్ ది ప్రొసీజర్ ఈస్ మార్స్ మైక్రోస్కోపిక్ సర్జరీ. It is used to remove large, complex, rapidly growing, recurring or ill-defined skin cancer and requires that 100% of surgical margin be examined. Okay? సో మనకి ఈ స్కిన్ క్యాన్సర్స్ ఐదర్ లార్జ్ కానీ కాంప్లెక్స్ కానీ ఎలాంటి క్యాన్సర్ సెల్స్ ఉన్నా కానీ మనము వీటిని రిమూవ్ చేయొచ్చు, 100% రిమూవ్ చేయొచ్చు. So the roots of the skin cancer may extend beyond the visible portion of the tumor. If these roots are not removed, the cancer will reoccur. మనం ఏదైనా క్యాన్సర్ సెల్స్ని పర్టికులర్గా రిమూవ్ చేయాలి మన బాడీ నుంచి, ఆ పర్టికులర్ చిన్న చిన్న ట్యూమర్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కంప్లీట్గా రిమూవ్ చేయాలి అంటే క్యాన్సర్ సెల్ అనేది ఒక్కటి కూడా లేకుండా ఆ పర్టికులర్ పార్ట్ నుంచి రిమూవ్ చేయగలగాలి. లేదు ఏ ఒక్క సెల్ ఉన్నా కానీ ఆ సెల్ నుంచి మళ్ళీ క్యాన్సర్ సెల్స్ అనేవి కంటిన్యూస్గా రీగ్రోత్ అవుతూనే ఉంటాయి. సో కంప్లీట్గా సెల్స్ని మనము రిమూవ్ చేయగలగాలి. ఓకే, ద మార్స్ మైక్రోస్కోపిక్ టెక్నిక్ ఈజ్ యూనిక్ ఆఫ్టర్ దట్ affected area has been numbed. The surgeon removes the visible tumor and a margin. The margin tissue is subdivided, put on slides and examined under a microscopic by the surgeon. ఈ మార్స్ మైక్రోస్కోపిక్ టెక్నిక్లో ఏదైతే పర్టికులర్ ఎఫెక్టెడ్ ఏరియా ద క్యాన్సర్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ఏరియాని రిమూవ్ చేయడానికి ఫస్ట్ వాళ్ళు ఒక మార్జిన్ గీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ ఒక 2 సెంటీమీటర్స్ ఆర్ 3 సెంటీమీటర్స్ ఉందనుకోండి. సో ఆ 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ ఆఫ్ ట్యూమర్కి కొంచెం ఎడిషనల్గా ఇంకొక 0.5 mm కానీ లేదంటే ఒక 1 mm కానీ మార్జిన్ తీసుకొని దాన్ని రౌండ్ చేస్తారు. రౌండ్ చేసి ఈ పర్టికులర్ రౌండ్ చేసిన ఏరియా వరకు టిష్యూస్ అన్నిటిని వాళ్ళు ఒక్కొక్క స్లైడ్గా మనకి రిమూవ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, రిమూవ్ చేసి ఆ సెల్స్ని మైక్రోస్కోప్ కింద పెట్టి మనకి అబ్జర్వ్ చేస్తారు వెదర్ ద టిష్యూస్ ఆర్ నార్మల్ సెల్స్ ఆర్ క్యాన్సర్ సెల్స్. ఈ క్యాన్సర్ సెల్స్ని ఒక్కొక్క స్టేజ్లో కొంచెం కొంచెం డెప్త్ పెంచుకుంటూ ఆ పర్టికులర్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా సెల్స్ అన్నిటిని రిమూవ్ చేసి టెస్ట్కి పంపించి టెస్ట్లు చేస్తూ ఉంటారు. సో ఒక పర్టికులర్ డెప్త్ వెళ్ళిపోయాక సో ట్యూమర్ సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మైక్రోస్కోప్లో బట్టి చూసినప్పుడు మనకి ఒక పర్టికులర్ డెప్త్కి వెళ్ళిపోయినప్పుడు అవి నార్మల్ హెల్దీ సెల్స్గా కనపడతాయి. సో అప్పుడు మనము అనుకోవచ్చు ఎలాగా, ఓకే సో క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇంతవరకు ఉన్నాయి, సో ఇక్కడ నుంచి మనకి మళ్ళీ హెల్దీ సెల్స్ అనేవి మనకి అబ్జర్వ్ చేస్తున్నాం అంటే క్యాన్సర్ సెల్స్ అనేవి కంప్లీట్గా మనము ఈ డెప్త్ ఆఫ్ లెవెల్ వరకు మనము రిమూవ్ చేయొచ్చు అని చెప్పేసి అంత పార్ట్ వరకు మనకు వాళ్ళు రిమూవ్ చేసేస్తారు. ఇదే మార్స్ మైక్రోస్కోపిక్ సర్జరీ అండి. ఓకే, దీన్ని మనం కోడింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తాం? Okay, the process of Morse microscopic technique is the Morse surgeon removes the tumor tissues and maps and divided the tumor specimens, specimen అంటే ఇక్కడ sample, into the pieces. ఇక్కడ మార్స్ మైక్రోస్కోపిక్ టెక్నిక్లో వీళ్ళు చేసే ప్రాసెస్ ఏంటంటే సో ఆ ఏదైతే ట్యూమర్ ఉందో ఆ ట్యూమర్లో కలెక్ట్ చేసిన శాంపిల్ని మనము స్పెసిమన్ అంటాం. ఈ శాంపిల్ని చిన్న చిన్న పీసెస్గా డివైడ్ చేసి ప్రతి పీస్ని సపరేట్ టిష్యూ బ్లాక్స్లోకి వీళ్ళు సపరేట్ చేస్తారు. ఓకే, సో ప్రతి శాంపిల్లో కూడా మనకి 5 టిష్యూ బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఓకే, చూడండి మీరు ఇమేజ్ కనుక అబ్జర్వ్ చేస్తే మార్స్ సర్జరీలో మనకి ఇది ఒక స్కిన్ పార్ట్ అండి, ఇది మనకి ఎఫెక్టెడ్ ఏరియా. ద ఫస్ట్ థిన్ లేయర్ ఈజ్ రిమూవ్డ్. సో వీళ్ళు ఒక మార్జిన్ తీసుకొని ఈ ఏరియాని వాళ్ళు రిమూవ్ చేస్తారు. దీన్ని ల్యాబ్కి పంపిస్తారు. ఈ స్పెసిమెన్ ల్యాబ్కి పంపించి చిన్న చిన్న పీసెస్గా చేసి ప్రతి పీస్ని కూడా వాళ్ళు టిష్యూ బ్లాక్స్ లాగా సెక్షన్ చేసి వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. ఆ ఫస్ట్ టైం తీసిన ఆ టిష్యూ బ్లాక్స్
క్యాన్సర్ సెల్స్ అని మనకి ఎగ్జామిన్ అయింది అనుకోండి. దెన్ వాళ్ళు ఆ స్కిన్ లేయర్ని ఇంకో కొంచెం డెప్త్ పెంచి మళ్ళీ శాంపిల్ని కలెక్ట్ చేసి మళ్ళీ టిష్యూ బ్లాక్స్గా చేసి మళ్ళీ వాళ్ళు ల్యాబ్లో దాన్ని ఎగ్జామిన్ చేస్తారు. అగైన్ దే విల్ ఫైండ్ అవుట్ దేర్ ఈజ్ ఎ క్యాన్సర్ సెల్స్. ఓకే, తర్వాత ఆ టిష్యూ లేయర్ని ఇంకొంచెం డెప్త్కి వెళ్తారు. అట్లా ఒక డెప్త్ ఆఫ్ లేయర్కి వెళ్ళినాక మనకి ఎప్పుడైతే నార్మల్ సెల్స్ మనం అబ్జర్వ్ చేస్తామో సో ఆ ఏరియా వరకు వాళ్ళు స్టాప్ చేసి ఆ పర్టికులర్ ఏరియా మొత్తాన్ని రిమూవ్ చేస్తారు. సో దట్ మీన్స్ దే ఆర్ రిమూవింగ్ ద కంప్లీట్ క్యాన్సర్ సెల్స్. అయితే ఈ పర్టికులర్ ప్రొసీజర్ని మనము మెడికల్ కోడింగ్లో ఎలా చేస్తామంటే వీ హ్యావ్ అ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ కోడ్స్ 17311, యాడ్ ఆన్ కోడ్ 17312, 313 అండ్ 314 అండ్ 315. వాటిని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఇట్లా మనకుంది కదా. అయితే ఈ 17311 మార్స్ మైక్రోస్కోపిక్ టెక్నిక్లో మనం కోడింగ్ చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయాల్సినవి అండ్ హైలైట్ చేసుకోవాల్సినవి ఏంటంటే ఈ మార్స్ మైక్రోస్కోపిక్ టెక్నిక్ అనేది ఏ పర్టికులర్ ఎనాటమిక్ సైట్లో చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఎనాటమికల్ గ్రూపింగ్ ఇస్తారు. హెడ్, నెక్, హ్యాండ్స్, ఫీట్, జెనిటాలియా or any location with surgery directly involving muscles, cartilage, bone, tendon, major nerves or vessels ఇంతవరకు. ఓకే, అండ్ ఇది స్టేజ్ 1. సో మార్స్ మైక్రోస్కోపిక్ టెక్నిక్ మనము ఫస్ట్ స్టేజ్ లాగా తీసుకోవాలండి మెడికల్ కోడింగ్లో. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టేజ్ అప్ టు 5 టిష్యూ బ్లాక్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టేజ్ అంటే ఫస్ట్ టైం కలెక్ట్ చేసిన స్పెసిమన్లో ఎన్ని టిష్యూ బ్లాక్స్ని సపరేట్ చేశారంటే 5 టిష్యూ బ్లాక్స్. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ యాడ్ ఆన్ కోడ్, ఈ యాడ్ ఆన్ కోడ్లో ఈచ్ ఎడిషనల్ స్టేజ్ ఆఫ్టర్ ది ఫస్ట్ స్టేజ్. ఓకే, సో ఆఫ్టర్ ఫస్ట్ స్టేజ్ తర్వాత ఎన్ని స్టేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క స్టేజ్కి మనం 17312 కోడ్ ఇస్తాం. అండ్ అప్ టు 5 టిష్యూ బ్లాక్స్ ఎడిషనల్ స్టేజెస్ ఎన్నైతే చేస్తామో ప్రతి స్టేజ్కి కూడా మనము 5 టిష్యూ బ్లాక్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈచ్ ఎడిషనల్ స్టేజ్ ఆఫ్టర్ ది ఫస్ట్ స్టేజ్ అప్ టు 5 టిష్యూ బ్లాక్స్. 17311 అండ్ 312 ఇవి రెండు ఒక సెట్ అండి. అలాగే 17313 మార్స్ మైక్రోస్కోపిక్ టెక్నిక్ అండ్ ఇక్కడ ఉండే ఎనాటమికల్ గ్రూపింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అవి వచ్చేసి మనకి ట్రంక్, ఆర్మ్, లెగ్స్ ఇంతవరకు ఇచ్చారు చూసారా. సో ఈ ఎనాటమికల్ గ్రూపింగ్కి అగైన్ ఫస్ట్ స్టేజ్ అప్ టు 5 టిష్యూ బ్లాక్స్. ఓకే, అండ్ సేమ్ ఇందాకట్లాగే యాడ్ ఆన్ కోడ్. ఈ యాడ్ ఆన్ కోడ్ మళ్ళీ ఈచ్ అడిషనల్ స్టేజ్ ఆఫ్టర్ ది ఫస్ట్ స్టేజ్ అప్ టు 5 టిష్యూ బ్లాక్స్. నెక్స్ట్ 17315 యాడ్ ఆన్ కోడ్లో ఈచ్ అడిషనల్ బ్లాక్ ఆఫ్టర్ ది ఫస్ట్ 5 టిష్యూ బ్లాక్స్. అంటే మనం ఇందాక చూసిన కోర్స్లో ప్రతి స్టేజ్కి 5 టిష్యూ బ్లాక్స్ ఇచ్చాడు. ఒకవేళ ఏదైనా ఒక స్టేజ్లో 5 టిష్యూ బ్లాక్స్ కాకుండా అంతకంటే ఎక్కువ టిష్యూ బ్లాక్స్ కనుక వాళ్ళు సపరేట్ చేస్తే అప్పుడు మనము ఈ యాడ్ ఆన్ కోడ్ ఇవ్వాలి. అంటే ఈ 17315 అనేది మనము 17311కి అలాగే 17312కి 17313కి ఈ రెండు కోడ్స్కి కూడా మనము ఎడిషనల్గా కావాలి అంటే యాజ్ పర్ ద సినారియో వీ కెన్ యాడ్ దిస్ 17315. ఓకే, బట్ ఈ 17315 అనేది ఓన్లీ టిష్యూ బ్లాక్స్ని మాత్రమే ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, ఈచ్ ఎడిషనల్ బ్లాక్ అంటే ఇక్కడ మనకి ఒక బ్లాక్కి 17315 మనము ఒకసారి ఇస్తాం. ఎప్పుడు ఆఫ్టర్ ఫస్ట్ 5 టిష్యూ బ్లాక్స్ కంప్లీట్ అయ్యాక ఎడిషనల్ టిష్యూ బ్లాక్ కనుక మీ సినారియోలో ఇస్తే అప్పుడు ఒక్కొక్క టిష్యూ బ్లాక్కి ఈ ఒక్కొక్క కోడ్ ఇస్తాం. ఓకే, నా ఇప్పుడు ఒక సినారియో చూద్దామండి. ఆ సినారియోని బట్టి మనం ఈ కోడ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో చూద్దాం. ఏ 56 years old pro golfer is having Morse microscopic surgery for skin cancer on his forehead. The surgeon takes him back for 2 stages.
The first stage has 4 tissue blocks and the second stage has 6 tissue blocks. So patient ki Morse microscopic surgery ఎక్కడ ఎనాటమికల్ సైట్ వచ్చేసి ఫోర్ హెడ్ అండి. ఓకే, అండ్ 2 స్టేజెస్ చేశారు. అది ఫస్ట్ స్టేజ్లో 4 టిష్యూ బ్లాక్స్ కలెక్ట్ చేశారు, అలాగే సెకండ్ స్టేజ్లో 6 టిష్యూ బ్లాక్స్ చేశారు. యాజ్ పర్ ది ఎనాటమికల్ సైట్ ఫోర్ హెడ్, మనకి సిపిటి బుక్లోకి వెళ్ళినప్పుడు ఫోర్ హెడ్ ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. సో 17311 చూడండి, ఎనాటమికల్ గ్రూపింగ్ వచ్చేసి హెడ్ ఇచ్చాడు చూసారా. సో అంటే ఫోర్ హెడ్ అంటే మనకి హెడ్లో పార్టే కాబట్టి మనకి 17311 కోడ్ని తీసుకోవచ్చు. ఈ 17311 అనేది ఫస్ట్ స్టేజ్కి అప్ టు 5 టిష్యూ బ్లాక్స్ వరకు. మన సినారియోలో ఫస్ట్ స్టేజ్లో 4 టిష్యూ బ్లాక్స్ ఇచ్చాడు. సో మనం ఈ కోడ్ తీసుకోవచ్చు. ఇది ఎప్పటి వరకు అండి? ఫస్ట్ స్టేజ్ అప్ టు 5 టిష్యూ బ్లాక్స్. ఇక్కడ మన సినారియోలో ఫస్ట్ స్టేజ్లో అప్ టు 4 టిష్యూ బ్లాక్స్ వరకు మాత్రమే చేశారు. సో 4 అయినా 3 అయినా 2 అయినా ఈ 17311 అనేది అప్ టు 5 వరకు కాబట్టి మనం ఈ కోడ్ తీసుకోవచ్చు. సో 17311 ఒకసారి ఇస్తాము. అండ్ సెకండ్ స్టేజ్ హ్యాస్ 6 టిష్యూ బ్లాక్స్. సో అదే ఎనాటమికల్ గ్రూపింగ్లో యాడ్ ఆన్ కోడ్ 17312. ఇది ఈచ్ ఎడిషనల్ స్టేజ్కి కాబట్టి, ఎందుకంటే ఇక్కడ సెకండ్ స్టేజ్ కూడా జరిగింది కాబట్టి ఈ సెకండ్ స్టేజ్కి మనము ఈచ్ ఎడిషనల్ స్టేజ్ అని ఇస్తాం. అండ్ సెకండ్ స్టేజ్లో ఎన్ని టిష్యూ బ్లాక్స్ అయినాయి? 6 టిష్యూ బ్లాక్స్. కానీ ఈ 17312 అనేది ఏంటిది? సెకండ్ ఈచ్ అడిషనల్ స్టేజ్కి ప్లస్ అప్ టు 5 టిష్యూ బ్లాక్స్ వరకు మాత్రమే మనకి ఇది యూజ్ అవుతుంది. సో మనకి ఇచ్చినవేమో 6 టిష్యూ బ్లాక్స్, బట్ కానీ మనం 17312 5 టిష్యూ బ్లాక్స్కి మాత్రమే ఇచ్చాము. సో రిమైనింగ్ ఇంకా ఒక టిష్యూ బ్లాక్ మిగిలిపోయింది. సో ఆ ఒక టిష్యూ బ్లాక్ కోసం 17315 ఈచ్ అడిషనల్ స్టేజ్ ఆఫ్టర్ ది 5 టిష్యూ బ్లాక్స్ ఎనీ స్టేజ్ ఈ కోడ్ ఇస్తాం మనం. సో టోటల్గా 17311 ఫర్ ఫస్ట్ స్టేజ్ అప్ టు 5 టిష్యూ బ్లాక్స్, 17312 సెకండ్ స్టేజ్ అప్ టు 5 టిష్యూ బ్లాక్స్. కానీ మన సినారియోలో 6 కాబట్టి ఆ ఎడిషనల్ ఒక టిష్యూ బ్లాక్ కోసం మనం 17315 యాడ్ చేస్తాం. ఇది ఎగ్జాంపుల్ అండి. అన్ని సినారియోస్ ఇలానే ఉంటాయి మ్యాక్సిమం. సో కంపల్సరిగా మీరు ఈ టాపిక్ ఇంకా క్లియర్గా అర్థం చేసుకోగలిగితే మీకు సిపిసి ఎగ్జామ్లోంచి ఒక క్వశ్చన్ కంపల్సరిగా మీరు చేయగలుగుతారు. దట్స్ ఆల్ అబౌట్ మార్స్ మైక్రోస్కోపిక్ టెక్నిక్ అండి. థ్యాంక్ యూ.